వెరీ గుడ్ మార్నింగ్. సో మన మెంబర్స్ అందరూ ఆల్రెడీ ఫుల్ ప్రాఫిట్లో ఉన్నారు. సో కాల్ స్టిల్ గోయింగ్. సో చాలామంది ఎగ్జిట్ అయిపోయారు ఫస్ట్ మనం టార్గెట్ దగ్గర ఓపెన్. సో నేను కూడా ఎగ్జిట్ అయిపోయినా, అందుకే ఎగ్జిట్ అయిపోయాను. సో మన స్ట్రాటజీ వచ్చేసి ఏంటంటే రేంజ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. వినే ఉంటారు మీరు చాలామందికి 2 PM అని 11 PM అని ఇంకా చాలా స్ట్రాటజీస్ వినే ఉంటారు రేంజ్ ట్రేడింగ్ మీద. కానీ ఇది ఒక చాలా డిఫరెంట్ స్ట్రాటజీ ఉంటుంది, మీకు చాలా నచ్చుతుంది. టాప్ సీక్రెట్స్ యూజింగ్ దిస్ స్ట్రాటజీ. ఓకేనా, టాప్ ట్రేడర్స్ వల్ల సీక్రెట్ స్ట్రాటజీ ఇది. ఎట్లా అంటే నేను చెప్తాను, ఇది చెప్పే ముందు ఒకటి చిన్న మీకు సామెత చెప్తాను. బ్రూస్లీ ఏమన్నాడంటే ఒక 10,000 షార్ట్స్ డిఫరెంట్ షార్ట్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే నాకు భయం లేదు, కానీ ఒకటే షార్ట్ని 10,000 టైమ్స్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళంటే నాకు చాలా భయం అని చెప్పాడు. ఇది చాలామందికి ఓపిక లేక వెంటనే ప్రాఫిట్ రావాలి, మార్కెట్లోకి రావగానే ప్రాఫిట్ రావాలి, లక్షలలో కనబడాలి. నాట్ పాసిబుల్ అండి, అంత ఈజీ కాదు. మార్కెట్లో ఒక డిసిప్లిన్ తోటి, ఒక యుద్ధంలాగా, ఒక తపస్సులాగా చేస్తే తప్ప దీంట్లో ప్రాఫిట్స్ తీయలేదు. ఓకేనా. సో బిఫోర్ స్ట్రాటజీ నేను నా కైట్లోకి లాగిన ఇవాళ నా పొజిషన్ చూపిస్తాను. సో లైవ్ ట్రేడ్ చేయలేదు ఇవాళ, కొంచెం వీలు కాలేదు, అందుకే మీకు పొజిషన్ చూపిస్తాను డైరెక్ట్. 086108. సూపర్. సో చూస్తున్నారు కదా, చాలామంది అడుగుతున్నారు సార్ ఎంత సార్ మీరు పోర్ట్ఫోలియో అడుగుతున్నారు కదా. సో కనబడుతుంది ఆ పోర్ట్ఫోలియో. ఓకే, 3 crore ప్లస్. యా వచ్చేసండి ఏంటంటే రేంజ్ ట్రేడింగ్ అండి. ఓకేనా, ఇది తీసేస్తాను నేను. రేంజ్ ట్రేడింగ్. ఓకేనా, రేంజ్ ట్రేడింగ్ అంటే చాలా సింపుల్ అండి, చాలా సింపుల్. నో రూల్స్, నో ఇండికేటర్స్. ఓకేనా, ఇలాంటి ఇండికేటర్స్ అవసరం లేదు. రూల్స్ అంటే కొన్ని రూల్సే ఉంటాయి. ఓకేనా, పెద్దగా ఏముండవు. 1:5, 1:6, 1:10 వరకు కూడా తీసుకోవచ్చు. BTST కూడా ఫామ్ అవుతుంది. చాలా మంచి స్ట్రాటజీ. సో ఫస్ట్ అయితే నేను ఇవాళ ఇవన్నీ మనం యూజ్ చేసుకున్న కాల్స్ యూజ్ చేసుకున్న ఇవాళ మనం ఇలా డ్రా చేసుకున్న అనాలిసిస్ ఇదంతా. సో నేను దీన్ని క్లియర్ చేస్తాను ఫస్ట్. సో ఓకేనా, నేను ఒకసారి వర్డ్ప్రెస్ మనకు మొత్తం మీకు డాక్యుమెంట్ లాగా మీకు చూపిస్తాను, మీరు అంతా కాపీ చేసుకోండి. ఓకేనా, రేంజ్ ట్రేడ్. range trade top traders using this. ఓకేనా, సో కొంచెం కలర్ఫుల్గా మార్చేద్దామా. సరిపోతుంది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రూల్స్ ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడే చాలా అర్థం చేసుకోండి. ఇంకా మీ చార్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత చూపించగానే మీకు అర్థమైపోవాలి. ఓకేనా, రూల్స్. ఫస్ట్ రూల్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఎలాంటి అనాలిసిస్ అవసరం లేదు. మీరు ఏం చేయాలంటే బిఫోర్ 10:30 మార్కెట్లోకి రావాలి. బిఫోర్ 10:30 టైం గుర్తుపెట్టుకోండి. టైం ఈజ్ ప్రీసియస్. ఓకేనా, టైం గుర్తుపెట్టుకోండి. 10:30 బిఫోర్ 10:30 మార్కెట్లోకి రండి. సెకండ్ పాయింట్ వచ్చేసి మార్క్ డే హై and the day low. ఓకేనా, 10:30 లోపల రావాలి. డే హైని డే లోని మార్క్ చేసుకోవాలి. నేను చార్ట్స్ చూపిస్తాను, టెన్షన్ పడకుండా. ఓకేనా, ఫస్ట్ అయితే ఇక్కడ మంచిగా జాగ్రత్తగా వినండి. ఓకేనా, మంచి స్ట్రాటజీ ఫ్రీగా చెప్తున్నా కదా. చాలామంది అంటున్నారు సార్ మీరు ఏమన్నా కోర్సులు నేర్పిస్తున్నారు సార్. నేను చెప్తున్నా, యూట్యూబ్లోనే చెప్తున్నా కదా అబ్బా, మళ్ళీ కోర్స్ ఎందుకు, అవసరమైతే చెప్తా. ఓకేనా, అంతకన్నా మంచి స్ట్రాటజీ అవసరమైతే మీకు చెప్పాలనిపిస్తే నాకు ఖచ్చితంగా నేను కోర్సులో కూడా చెప్తాను, నో ప్రాబ్లం. కానీ మీరు ఇప్పుడు ఫ్రీగా ఎంతమంది స్ట్రాటజీస్ ఇస్తున్నా, ట్రేడింగ్ స్ట్రాటజీ ఎంత అద్భుతంగా పనిచేస్తుంది, 50 minutes స్ట్రాటజీ మొన్న ఎంత బాగా పనిచేసింది, నేను ఈ గ్రూప్లో పెట్టి 2 గ్రూప్లలో నేను పోస్ట్ చేసిన. సో సరిపోతుంది కదా. మళ్ళీ డబ్బుల కోసం ఎందుకు అలవాటు ఎందుకు వచ్చింది, మీ డబ్బులు అంతా ఎక్కువ ఉన్నాయా మీకు?
ఫ్రీగా వచ్చినప్పుడు మంచిగా నేర్చుకోండి, ఓకేనా. మార్క్ డే హై అండ్ ద డే లో. సో ఇప్పుడు మీరు ఏం చేయని అవసరం లేదు, ఓకేనా. సో 10:30కి వచ్చేసారు, బిఫోర్ 10:30 వచ్చారు, డే హైని డే లో కాల్ చేసుకున్నారు. కరెంట్ రన్నింగ్, ఓకేనా. ఇది ఓకేనా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈక్విటీ, ఏ సెక్టార్లోనైనా యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎనీ ఓకేనా. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈక్విటీ, అవసరమైతే ఫారెన్ మార్కెట్స్, క్రిప్టో కరెన్సీ, ఓకేనా. క్రిప్టో కరెన్సీ చేయకండి, దయచేసి చెప్తున్నా, క్రిప్టో కరెన్సీ జోలికి పోకండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈక్విటీ దేంట్లోనే చేసుకోవచ్చు, ఓకేనా. ఫోర్త్ వచ్చేసి వాచ్ ద బ్రేక్అవుట్ ఆఫ్టర్ 10:30 ఓన్లీ, ఓకేనా. ఆఫ్టర్ 10:30 ఓన్లీ మీరు బ్రేక్అవుట్ని వాచ్ చేయాలి కేర్ఫుల్గా. బ్రేక్అవుట్ అవుతుందా లేదా. సో మీకు ఖచ్చితంగా రోజుకు ఒక్కటన్నా దొరుకుతుంది. ఈక్విటీలో కానీ, నిఫ్టీలో కానీ, బ్యాంక్ నిఫ్టీ కానీ వేల స్టాక్స్ ఉన్నాయి. స్టాక్స్ యాడ్ చేసుకొని స్టార్ట్ అయ్యి రోజు చూస్తే మీకు మంచి దొరుకుతాయి. ఈక్విటీలో ఒకటే ఈక్విటీలో చేసేటప్పుడు ఏంటంటే కొంచెం లిక్విడిటీ ఎక్కువ ఉన్న స్టాక్స్లో చేయండి ప్లీజ్, ఓకేనా. ఇంటర్వ్యూలో చేసేటప్పుడు మినిమం 1000+ ఉన్నది, 1500+ ఉన్నది చూడండి. ఎందుకంటే లిక్విడిటీ లేకుంటే మనకు అది మూవ్ అవ్వదు, 1-2 పాయింట్స్ తోటి మనకు వచ్చే ప్రాఫిట్ ఉండదు, ఓకేనా. ఈక్విటీ చేసేటప్పుడు మినిమం 500 కాకుండా 1000+ కూడా ఉన్నాయి కదా చాలా స్టాక్స్. సో మనకి ఇంటర్వ్యూలో దొరుకుతాయి కాబట్టి చేయడానికి. సో 1000+ ఉన్న స్టాక్స్ చూసుకోండి, ఓకేనా. మనకు బిఫోర్ 10:30 వచ్చిన మార్క్ డే హైలో చేసుకుందాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ దేంట్లో అయినా దీన్ని డ్రా చేసుకోవచ్చు. వాచ్ ద బ్రేక్అవుట్ ఆఫ్టర్ 10:30. సో ఇప్పుడు ఏం చేయాలని చెప్పేసి నేను చార్ట్స్లోకి వెళ్ళి చెప్తా, ఓకేనా. సో చార్ట్స్లోకి వెళ్ళిపోదాం. యా, ఇది బ్యాంక్ నిఫ్టీ. సరే, ఒక టైం ఫ్రేమ్ చెప్పలేదు కదా. టైం ఫ్రేమ్ 5 or 15, నో ప్రాబ్లం, ఓకేనా. 5 అయినా ఏం లేదు, 15 అయినా ఏం లేదు. రెండు ఒకటే మీకు బ్రేక్అవుట్ అనేది 5 minutesలో వస్తే మీకు ఎక్కువ తీసుకోవడానికి ఉంటుంది, ఓకేనా. 15 minutesలో ఏమైతే అక్యురేట్ పెరుగుతుంది అనమాట. సో 5 అయినా ఏం లేదు, 15 minutes ఏం లేదు. సో రెండిట్లో చూసుకోండి, ఓకేనా. అవసరమైతే రెండిట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. 5 minutes ఏం లేదు, 50 minutes అయితే మీకు ట్రేడింగ్ వెంటనే దొరుకుతుంది అనమాట, ఓకేనా. సో వెంటనే మీరు ఏదైనా కాల్ కానీ పుట్లో కానీ ఎంటర్ అవ్వచ్చు, ఓకేనా. సో నేను ఇంకా దీంట్లో ఇది చాలా మంది దగ్గర ఉన్నది, కానీ ఇంకా ఒక టాప్ సీక్రెట్ లాస్ట్లో నేను చెప్తా. లాస్ట్ వరకు చూడండి ఒకసారి ఎట్లా దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనేది. సో ఫస్ట్ చూద్దాం, ఓకేనా. సో ఇవాళ మార్కెట్ ఇది, దీన్ని పక్కకు పెట్టేద్దాం. సో నేను ఎప్పుడే డిలీట్ చేసిన అన్ని, ఓకేనా. సో 15 minutesలోకి చేంజ్ అయిపోతాను నేను ఫస్ట్. సో ఇవాళ మార్కెట్ వదిలిపెట్టండి పక్కన. సో ఎందుకంటే ఇది ఒక ట్రెండ్ ఫాలో అవుతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి డే హై డేలో చూసుకోవడానికి అంత ఏం లేదు, ఓకేనా. సో మంచి ఇక్కడ దొరికింది చూడండి. సో మార్కెట్ వచ్చేసి December 22 మార్కెట్ అండి ఇది, ఓకేనా. సో ఒక్క నిమిషం నేను ఫస్ట్ డే మన 10:30ని బ్రేక్ చేస్తా ఒకసారి. ఇది 10:30, ఓకేనా. సో ఇది 10:30. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బిఫోర్ 10:30 మనం మార్కెట్లో డే హై డే లోను మార్క్ చేసుకోవాలి. డే హై డేలో, ఓకేనా. బిఫోర్ 10:30 మనం ఏం చేసినాం. సో మీరు 5 minutesలో చేంజ్ చేసుకున్నా కూడా అంతే ఉంటుంది, ఓకేనా. 5 minutesలో చేంజ్ చేసుకున్నా కూడా అంతే ఉంటుంది. రేంజ్ ట్రేడ్ నేను చెప్పేది దేని గురించి, రేంజ్ ట్రేడింగ్, ఓకేనా. టాప్ ట్రేడర్స్ యూజ్ చేసే టాప్ సీక్రెట్ స్ట్రాటజీ ఇది, రేంజ్ ట్రేడ్, ఓకేనా. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ రాసుకోండి అవసరమైతే. రేంజ్ ట్రేడ్ బిఫోర్ 10:30 మీరు మార్కెట్లోకి వచ్చేసారు, మార్క్ చేసుకున్న 10:30ని. ఇప్పుడు ఏం చేయాలంటే వెయిట్ ఫర్ బ్రేక్అవుట్. అయితే దీంట్లో నేను చెప్పే సీక్రెట్ ఏంటంటే ఈ రేంజ్ ట్రేడ్ అందరూ చేస్తారు. సో సక్సెస్ రేట్ ఎట్ సైడ్ ఉంటుంది, కాల్ సైడా పుట్ సైడా. మోస్ట్లీ సక్సెస్ రేటు కాల్ సైడ్ ఉంటుంది. ఇది నేను చెప్పిన సీక్రెట్, మీకు చెప్పాల్సుకున్న సీక్రెట్, ఓకేనా. సో ఇంకో సీక్రెట్ ఉంది, వెయిట్ చేయండి, ఓకేనా. ఇంకో సీక్రెట్ కూడా ఉంది బీటెస్ట్కి, ఓకేనా. సక్సెస్ రేట్ ఎక్కడ ఉంటుందంటే
కాల్ సైడ్ ఉంటుంది. కాల్ సైడ్ అయినప్పుడు మీరు అడ్డి గుడ్డిగా తీసుకోవచ్చు దీన్ని. ఓకేనా. ఓకేనా. ఏమైంది, 10:30 లోపల మీరు వచ్చేసారు, డే హైని డే లోను బ్రేక్ చేసుకున్నారు. బిఫోర్ డే కానీ వేరే అనాలిసిస్ కానీ ఎలాంటి ఇండికేటర్ కానీ ఏం అవసరం లేదు. ఓకేనా. సో మీరు ఏం చేస్తున్నారంటే డే హైని డే లోను బ్రేక్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారంటే, సారీ ఐ క్లోజ్ దిస్. సో 5 మినిట్స్లో చేంజ్ అయిపోయాను నేను. సో నా ఎంట్రీ కోసం, ఓకేనా, ఎంట్రీ కోసం 5 మినిట్స్లోకి వెళ్ళిపోయినా. 50 మినిట్స్ అయినా నో ప్రాబ్లం. ఓకేనా. ఏమైంది, డే హై డే లోను బ్రేక్ మంచిగా నేను డ్రా చేసుకున్న 10:30. వెయిట్ చేస్తున్న బ్రేక్అవుట్ కోసం. చలో 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 మార్కెట్ పోయింది. చలో ఇక్కడ బ్రేక్ చేసింది ఆఫ్టర్ 10:30 తర్వాత ఓన్లీ. ఓకేనా. ఆఫ్టర్ 10:30 తర్వాత బ్రేక్ చేసిందా లేదా, హ్యాపీగా బ్రేక్ చేసేసింది. ఇప్పుడు ఎంట్రీ ఎక్కడంటే ఈ క్యాండిల్ హైలో మీ ఎంట్రీ అండి. ఓకేనా. ఈ క్యాండిల్ హైలో మీ ఎంట్రీ దీనిపైన. ఓకేనా. ఈ క్యాండిల్ లోలో మీ స్టాప్ లాస్, అంతేగా. సో మరి ఎంత టార్గెట్ తీసుకోవచ్చు అంటే 3 PM దాకా మీరు వెయిట్ చేయవచ్చు. మీ దగ్గర ఓపిక ఉంటే, పేషెన్స్ ఉంటే 3 PM దాకా మీరు వెయిట్ చేయవచ్చు. లేదు అనుకుంటే ఒక 100 to 200 రేంజ్లో మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు యూజింగ్ ప్యూర్ పాయింట్స్ లైక్ దట్. ఓకేనా. సో డే హై బ్రేక్ చేసిందండి, అర్థమవుతుంది కదా. స్టార్ట్ అయితే మళ్ళీ చూడండి, బిఫోర్ 10:30 మార్కెట్లోకి రావాలి, డే హైని డే లోను చేసుకోవాలి, చేసుకున్న తర్వాత 10:30 మార్క్ చేసుకోవాలి. సో 10:30 తర్వాత మార్కెట్ ఇది. ఓకేనా. ఆఫ్టర్ 10:30 మార్కెట్ ఇదంతా. ఓకేనా. మూవ్ అయింది బరాబరి 1 గంటకు 1 PM బ్రేక్ చేసింది. బ్రేక్ చేసి క్లోజ్ కావాలండి, గుర్తుపెట్టుకోండి. బ్రేక్ చేసి క్యాండిల్ క్లోజ్ కావాలి. క్లోజ్ అయింది. దీని హైలో మీరు కాల్ సైడ్ తీసుకుంటారు. అంటే ఇప్పుడు హెడ్ సైడ్ బ్రేక్ అయింది, అది అప్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి కాల్ సైడ్ తీసుకుంటారు. ఇక్కడ మీరు కాల్ తీసుకుంటే చూడండి టార్గెట్ ఎంత వచ్చిందో. ఒక్క నిమిషం నేను చూపిస్తాను. 754 points in intraday. అన్బిలీవబుల్. ఓకేనా. 700 వేసుకోండి, 700 పాయింట్స్. మీరు ఎండ్ వరకు వెయిట్ చేసేది ఉంటే ఇంట్రాడేలో 325కి ఇంట్రాడేలో మీరు వెయిట్ చేస్తే తీసేస్తారు కాబట్టి 325కి అనుకున్నా కూడా మీ ప్రాఫిట్ వచ్చేసి మినిమం 650 దాకా ఉంటుంది. ఓకేనా. ఇంతకంటే మంచి స్టార్ట్ అయ్యిందా. నేను సీక్రెట్ కూడా చెప్పిన, రేంజ్ ట్రేడింగ్లో కాల్ సైడ్ ఎక్కువ చూడండి పుట్ సైడ్ కంటే. ఓకేనా. సో ఇంకొక మనం బ్యాక్ టెస్ట్ చేద్దాం. ఓకేనా. సో మళ్ళీ 50 మినిట్స్కి వెళ్ళిపోదు. డే హై డేలో. సో బ్రేక్ చేయలేదు, చేసిందా, చేయలేదు. ఇక్కడ కూడా చూద్దాం. డే హై డేలో బ్రేక్ చేసిందా, నో వే. మళ్ళీ వెళ్దాం, ఇక్కడ చూద్దాం. డేలో డే హై బిఫోర్ 10:30 అండి, బిఫోర్ 10:30 ఇక్కడ చూద్దాం. 10:30 నేను డ్రా చేస్తాను, నో ప్రాబ్లం. 10:30. ఓకేనా. ఒకసారి 10:30 చూసుకుంటే 5 మినిట్స్లో మార్చుకొని చెక్ చేసుకోండి డాటా. ఓకేనా. ఇక మీకు డేట్లు అన్నీ కనబడుతున్నాయి, నేను చెప్పేది అవ్వదు మీకు తెలిసిపోతుంది. ఓకేనా. డేట్ వచ్చేసి మండే 26 డిసెంబర్ 22 ఉంది. ఓకేనా. 2 మినిట్స్ కదా. ఓకేనా. సో డే హై వచ్చి డే లోను బ్రేక్ మనం చేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ 11:30కి మనకు బ్రేక్అవుట్ వచ్చేసింది. ఇఫ్ యూ వెయిట్ అంటిల్ మార్కెట్ క్లోజ్ వరకు మీరు వెయిట్ చేసేదంటే సో మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత, 500+. ఓకేనా. 500+. ఎంత అక్యురేట్గా పనిచేస్తుందో చూస్తున్నారా. ఎంత మంచిగా ఉంది. స్ట్రాటజీ మీకు నచ్చిందా, ట్రై చేస్తారా, కంపల్సరీ ట్రై చేయండి. ఓకేనా. 570 పాయింట్స్ ఇన్ ఇంట్రాడే, ఇంతకుముందు 700. ఇంకొకటి చూద్దాం. ఓకేనా, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనకు చూసుకుంటే
సో 10:30 ఫస్ట్ క్రాస్ చేసింది ఇక్కడ, కానీ క్లోజ్ క్లోజ్ అయింది. ఓకేనా, మన డే హై కింద క్లోజ్ అయిపోయింది. పుట్ సైడ్ ఇది. ఓకేనా, పుట్ సైడ్ చూడండి ఇంతకుముందు 2 సి సైడ్. సో పుట్ సైడ్ ఎందుకు అవుతుందంటే కొంచెం ఇదే కారణం, ప్రాఫిట్ చాలా తక్కువ ఇస్తుంది. పుట్ సైడ్ ఇస్తుంది ఒక్కొక్కసారి కూడా, కానీ ఇక్కడ కూడా ఎంత ఇచ్చింది చూడండి మీరు ఎండ్ వరకు ఉంటే. ఓ 100-120 పాయింట్స్ ఎనఫే కదా, ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఇచ్చిందా లేదా. సో ఇది రేంజ్ ట్రేడింగ్ యొక్క సీక్రెట్. సో నేను ఇంకేం చెప్తా అంటే దీంట్లో బీటీఎస్టీ కూడా చేయొచ్చు. బీటీఎస్టీ ఎట్లా అంటే, సో ఇదే సేమ్ స్ట్రాటజీ యూజ్ చేసుకొని, కానీ బ్రేక్అవుట్ ఏం చేయాలంటే ఆఫ్టర్ 2:30 తర్వాత రావాలండి. ఆఫ్టర్ 2:30 తర్వాత వస్తేనే మనం వెట్ సైడ్ బోత్ సైడ్స్. పీఈకి చాలా అక్యురేట్ అండి. పీలో నేను బ్యాక్ టెస్ట్ చేసిన, పీలో టెస్ట్ చేసిన నేను, చాలా అక్యురేట్. మినిమం ఒక 90% సక్సెస్ రేట్ ఉంది. సీలో అయితే 75+ ఉంది. మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూసుకోండి. ఓకేనా, ఆఫ్టర్ 2:30 తర్వాత బ్రేక్ రావాలి. ఓకేనా, ఇంకొకటి కావాలండి, ఇంకొకటి చెక్ చేద్దాం. సారీ, డే హై డేలో. సో టైం చూసుకోవాలి ఫస్ట్. ఓకేనా, 10:30 తర్వాత బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది ప్రాఫిట్ ఇవ్వలేదు, లాస్ ఇచ్చింది. సో ఓకేనా, మనం లాస్ట్ 4 టెస్ట్ చేస్తే ఒక్కటి పోయింది. ఓకేనా, 4 టెస్ట్ లాస్ ఎక్కువైతే ఏమి ఇవ్వలేదు. ఓకేనా, లాస్ ఎక్కువ ఉండదు దీంట్లో, ఎందుకంటే ఒకటే క్యాండిల్ కదా, అర్థమైందా, ఒకటే క్యాండిల్ కాబట్టి లాస్ ఎక్కువ ఉండదు. ఓకేనా, సో చెక్ చేయండి, బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకేనా, ఈక్విటీలో చెక్ చేయండి, నిఫ్టీలో చెక్ చేయండి మీరు ఒకసారి అవసరమైతే. సో ఇది మన స్ట్రాటజీ. ఓకేనా, సీక్రెట్స్ అంటే 2 సీక్రెట్స్ అండి. ఈ స్ట్రాటజీ వచ్చినప్పుడు కాల్ సైడ్ తీసుకుంటే చాలా అక్యురేట్గా 95+ ఉంది. పుట్ సైడ్ అయితే ఒక 85+ ఉంది. అదే బీటీఎస్లో పుట్ సైడ్ 90+ ఉంది బ్రేక్అవుట్ ఆఫ్టర్ 2:30 తర్వాత ఇస్తే. అదే సి సైడ్ అయితే ఒక 75+ ఉంది. సో ఇది టాప్ ట్రేడర్స్ వాళ్ళ సీక్రెట్ స్ట్రాటజీ. ఓకేనా, ఇంతకన్నా మంచి స్ట్రాటజీ ఇంకా ఉన్నాయి, నేను డైలీ పోస్ట్ చేస్తా. ఓకేనా, ఇంకా ప్రీమియం గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. ప్రీమియం గ్రూప్స్లో ఏం లేదండి. ప్రీమియం గ్రూప్ అంటే ఏంటంటే, నేను ఏదైతే ట్రేడ్ చేస్తానో ఆ ట్రేడ్ దాంట్లో పెడతా అంతే. మీరు ఏ చేయకపోండి, నేను అలా గ్రూప్లో పెడతా, ప్రీమియం గ్రూప్లో. ఓకేనా, ఆ టిప్స్ అనుకోండి, లేకుంటే ఇంకేదైనా అనుకోండి. మీకు స్ట్రాటజీస్ మాత్రం ఎప్పటికీ యూట్యూబ్లో వస్తూనే ఉంటాయి. ఓకేనా, ఇది మన స్ట్రాటజీ 10:30. ఒకసారి రూల్స్ మరోసారి చెప్తా, చూసుకోండి. ఓకేనా, రేంజ్ ట్రేడర్ టాప్ ట్రేడర్స్ యూజింగ్ దిస్. ఓకేనా, బిఫోర్ 10:30 రావాలి, డే హై డే లోను మార్క్ చేసుకోవాలి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఈక్విటీలో అన్నింటిలో పనిచేస్తుంది. వాచ్ ద బ్రేక్అవుట్ ఆఫ్టర్ 10:30 ఓన్లీ. 10:30 తర్వాత బ్రేక్అవుట్ అయితే తీసుకోవాలి. టైం ఫ్రేమ్ వచ్చి 5 కావచ్చు, 15 కావచ్చు. 5లో అయితే ఎంట్రీ కోసం తీసుకుందాం, 15 అయితే కొంచెం అక్యురేట్గా ఇంకా అక్యురేట్గా ఉండడానికి కోసం 15 మినిట్స్లో చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీ ఇష్టమైన టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఈ రెండిట్లలో. సో ఇది రేంజ్ ట్రేడింగ్ ఒక స్ట్రాటజీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా.